వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం కేవలం ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు. మార్కెట్ ధర కంటే సూపర్ మార్కెట్ ధరల కంటే కూడా ఇంకా 10 రూపాయలు తక్కువకే ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది. సో ఎక్కడ అండ్ అవైలబిలిటీ ఏంటి, ఎక్కడ ఈ బియ్యం దొరుకుతాయి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా వర్షాలు ఎక్కువ పడినా, వర్షాలు లేవనే వార్తలు విన్నా, ఎక్కడో విదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నా నిత్యావసర వస్తువుల రేట్లకు రెక్కలొస్తాయి. అందరికీ తెలిసిందే. మిడిల్ క్లాస్ బడ్జెట్ లైన్ క్రాస్ అవుతూ ఉంటుంది. అందుకని ఏపీ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. సో అన్ని వస్తువుల కంటే, నిత్యావసర వస్తువుల్లో ఇంకొక మాటలో చెప్పాలంటే కిచెన్లో వాడే అన్ని వస్తువుల కంటే ఎక్కువ వినియోగించేది రైస్, ఆ తర్వాత పిండి. అందుకని ఆ రైస్ పైన రేట్లను నియంత్రించాలనుకుంది. సో నియంత్రించాలంటే ఏం చేయాలి అని అనుకొని ఒక సూపర్ ఆలోచనతో రైతు బజార్లో సన్న బియ్యం కొనుగోలు ప్రారంభించింది. సో బయట ఉండే రేటు కంటే ఇక్కడ రైతు బజార్లో రేట్ తగ్గించి ఇచ్చేటట్టు ఒక స్పెషల్ స్టాల్స్ని ఏర్పాటు చేసింది. దాదాపు 150 మంది మిల్లర్ల నుంచి 500 స్టాల్స్ ఇవాళ నుంచి విజయవాడ సూపర్ మార్కెట్లో నుంచి ప్రారంభించింది. అయితే ఇక్కడ బియ్యం కొనాలంటే మాత్రం కొన్ని రూల్స్ పాటించాలి. అదేంటి అంటే ఆధార్ కార్డ్ మస్ట్. సో ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే పర్ హెడ్ 10 కేజీల బియ్యం ఉంటుంది. సో బీపీటీ రా రైస్ వెరైటీ అండ్ బీపీటీ సూపర్ క్వాలిటీ. సో ఈ రెండు క్వాలిటీ రైస్ ఉంది. అయితే ఇదే రైస్ మార్కెట్లో చూస్తే కేజీ 60 రూపాయలు, కేజీ 55 రూపాయలు, ఇంకొన్ని చోట్ల కేజీ 65 రూపాయల వరకు కూడా పలుకుతున్నాయి. సో అదే రైస్ని, సూపర్ క్వాలిటీ రా రైస్ని రైతు బజార్లో కేవలం 50 రూపాయలు, 52 రూపాయలకే అందుబాటులోకి తీసుకొని వచ్చింది ప్రభుత్వం. అయితే ఇలా రైస్ రేట్లని తగ్గించాలంటే నేరుగా మిల్లర్ల నుంచి కొనుక్కొని ఇక్కడ ప్రజలకి అందించాలి. సో ఎవరైనా బ్లాక్ మార్కెట్లో రైస్ పెట్టినా, లేదంటే రైస్ స్టాక్ చేసి రేట్లు పెంచాలి అని ఆలోచన ఉన్నా, ఎందుకంటే ఎల్నినో ఇంపాక్ట్ ఉంది. సో ఎల్నినో ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఎల్నినో పేరు చెప్పి రైస్ రేట్లు పెంచడానికి ఎవరైతే ప్లాన్ చేసి బ్లాక్ మార్కెట్లో రైస్ని స్టాక్ చేసుకొని ఉన్నారో ఆ ఇంపాక్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళపైనే ఎక్కువ పడుతుంది. సో అలాంటి వాళ్ళందరి భరతం పట్టాలి అని అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంది ఏపీ ప్రభుత్వం. సో అందుకనే మిల్లర్ల నుంచి నేరుగా కొనుగోలు చేసి మిల్లర్ సహకారంతో రైతు బజార్లలో స్టాల్ ఓపెన్ చేశారు. సో ఈ రైతు బజార్లో స్టాల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లోనే రైస్ అందుబాటులో ఉంచుతున్నారు. సో దీనివల్ల బ్లాక్ మార్కెట్లో స్టాక్ చేసుకున్న వాళ్ళు కూడా అవన్నీ కూడా మార్కెట్లకు వచ్చేస్తే ఆటోమేటిక్గా. సో దాంతోపాటు ఒక పక్క రైతు బజార్లో రేటు తగ్గుతుంది, ఇంకోవైపు ఓపెన్ మార్కెట్లో రైస్ రేటు కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి. సో రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక పక్క రేషన్ బియ్యం సరఫరా కంటిన్యూ చేస్తూనే రేషన్ బియ్యం కాకుండా ఎవరైతే సన్న బియ్యం రకాలని ఇష్టపడుతూ కొనుగోలు చేస్తుంటారో వాళ్ళ బడ్జెట్ గురించి ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే రీసెంట్గా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ గుంటూరులో ప్రారంభించింది. సో ఇప్పటివరకు సూపర్ మార్కెట్లు ఆ మాటలు ఈ మాటలు లాగానే మీ మాట పేరుతో నిత్యావసర వస్తువులని డైరెక్ట్గా కేంద్ర కార్పొరేషన్ నుంచి రాష్ట్రం రెండు ఏర్పడిన తర్వాత అక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో దానివల్ల ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ల్యాబ్లో టెస్ట్ అయిన నిత్యావసర వస్తువులే ప్రజలకు అందించడం, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్ల మిగతా ఛార్జెస్ ఏవి కూడా ప్రజలపైన పడవు. అండ్ స్వచ్ఛమైన క్వాలిటీ అండ్ ఎటువంటి కల్తీ లేని ప్రోడక్ట్స్ ఈ మీ మాటలలో ఏర్పాటు చేసి ప్రవేశపెట్టింది. సో ఇలాంటి మీ మాటలు ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలి. సో ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ముందుకొస్తే వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఇచ్చి ప్రోత్సహించాలి అనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. దానికి కారణం గుంటూరులోని పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడమే. సో గుంటూరు, కృష్ణతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా త్వరలోనే ఈ మీ మాటలు రాబోతున్నాయి. ఇప్పటికే రైతు బజార్లో ఎలా అయితే రైస్ స్టాల్స్ ఏర్పాటు చేశారో అతి త్వరలోనే అన్ని జిల్లాల్లో మీ మాట కూడా ఒకటి ఉండాలి అనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. సో ఇట్లా ఒక పక్క రైస్ రేట్లు, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. మిడిల్ క్లాస్ బడ్జెట్ మించకుండా ఉండాలి. ఎల్నినో ఎఫెక్ట్ అయినా, వరదల ఇంపాక్ట్ అయినా, లేదు మళ్ళీ యుద్ధాలు ప్రారంభమయ్యేవి పీక్ స్టేజ్కి దాటినా కూడా ధరలు మాత్రం
అందుబాటులోనే ఉండాలి. సో ప్రభుత్వం ధరలు పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయం తీసుకోవాలి. నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రజలు ఆకాంక్షలన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. సో ఇలా మిడిల్ క్లాస్ బడ్జెట్‌కి చాలా ఫ్రెండ్లీ సరుకులు మీ మాటల్లోనే అండ్ ప్రజలకి అందుబాటులో సూపర్ క్వాలిటీ రైస్ రైతు బజార్‌లో అందుబాటులో ఉంది.